మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని, మీ కుటుంబాలు సమాధానంగా ఉండాలని, మీ కుటుంబాలు ఐక్యత కలిగి ఉండాలని అనుదినం మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. రైట్, మంచిది. వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము నుండి 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కన్ను దృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని స్వరము అనేది చాలా గొప్పది. దేవుని స్వరం వినుట ఆశీర్వాదకరమైనది. దేవుని స్వరము మనకు వినబడితే మనం ధన్యులం. దేవుని స్వరము వినిన మరుక్షణమే మనం అభివృద్ధి చెందగలుగుతాం, దీవించబడతాం, వర్ధిల్లుతాం. అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్వరము ఆదాముకు వినబడుతుంది. దేవుని స్వరం ఎప్పుడైతే ఆదాముకు వినబడిందో ఆదాము భయపడి దాక్కున్నాడంటండి. దాక్కోవడానికి గల కారణం ఏంటంటే ఆదాములో పాపం దాగి ఉంది, అవ్వలో పాపము దాగి ఉన్నది. వారిలో ఎప్పుడైతే పాపం దాగి ఉన్నదో దేవుని బిడలారా దిగంబరులుగా ఉన్నారని దేవుని వాక్యం అంటుంది. ఆదాము అవ్వ విషయంలో మనం చూసినప్పుడు వారు దిగంబరులు అవడానికి గల కారణం ఏంటంటే సాతానే. సాతాను వారితో ఎప్పుడైతే మాట్లాడిందో, సాతాను మాటను ఎప్పుడైతే వారు వినగలిగారో వారి జీవితంలో ఆదాము అవ్వ కూడా ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుని స్వరం వినినప్పుడు చెట్టు చాటున దాక్కున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నీవు ఎవరైనా కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ముందు దేవుని స్వరం వినాలే తప్ప సాతాను యొక్క స్వరాన్ని వినకూడదు. అంటే దేవుని మాటను వినాలి, సాతాను మాటను వినకూడదు. సాతాను మాటను వినినటువంటి ఆదాము అవ్వ దిగంబరులుగా మారిపోయారు. ఈరోజు నీవు ఎవరైనా కానీ సాతాను మాట వింటే చెడిపోతావు. దేవుని బిడ్డలారా గమనించండి, సాతాను మాట వింటే అనారోగ్యానికి గురైపోతాం. సాతాను యొక్క మాట వింటే అభివృద్ధిలోనికి రాము. దేవుని బిడ్డలారా గమనించండి, సాతాను మాట ఎలా ఉంటుంది? అక్రమాలు చేయిస్తుందండి సాతాను, పాపం చేయిస్తుందండి సాతాను. సాతాను మనుషులను వ్యభిచారులుగా మార్చేస్తుంది. సాతాను మనుషులను అక్రమకారులుగా మార్చేస్తుంది. భయంకరమైనటువంటి దుస్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోద్ది. సాతాను యొక్క మాట వింటే కృంగిపోతాం, నలిగిపోతాం, నరకానికి లోనైపోతాం. దేవుని బిడ్డలారా గమనించండి, సాతాను మాట వినకూడదు. సాతాను మాట ఎప్పుడైతే విన్నారో ఆదాము అవ్వ భయపడి చెట్టు చాటున దాక్కుంటున్నారు, దిగంబరులుగా మారిపోయారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుని మాటను విను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ భూపంటను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పిండి పిసుకు తొట్టెను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు లోనకి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. దేవుని బిడ్డలారా గమనించండి, మరి నీవు ఎవరి మాట వింటున్నావు? సాతాను మాట వింటున్నావా, లేక దేవుని మాట వింటున్నావా? దేవుని మాటను వినినటువంటి ఆదాము అవ్వ ఆశీర్వాదకరంగా మార్చబడి ఉండేవారు. దేవుని మాటను వినకపోవటం వలన ఆదాము అవ్వ దిగంబరులుగా మారిపోయారు. యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, ఓ కుటుంబమా, ఓ సంఘమా, దయచేసి గమనించండి. దేవుని మాటను వినడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగన సహాయం చేయండి. నీ శక్తి, నీ మహిమ, నీ ప్రసన్నత ప్రతి ఒక్క కుటుంబాన్ని కమ్ముకునేలాగన సహాయం చేయండి. నీ మాట విని ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి. సాతాను మాట వినకుండా ప్రజలను మార్చి నీ నామానికే మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఈ ప్రార్థన స్వీకరించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.